హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 7 హౌస్లో అయితే ప్రజెంట్గా కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. అండ్ కొందరు కంటెండర్స్ అయ్యారు నిన్న. అండ్ ఇప్పుడు హౌస్లో కొత్త కెప్టెన్ అయితే ఇమాన్యువల్. సో ఇమాన్యువల్ అయితే కెప్టెన్ అయ్యాడు. అండ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఏంటంటే అది నెక్స్ట్ వీక్ నామినేషన్కి, అంటే సండే రోజు మనకి ఇది మండే వస్తుంది. సండే రోజు అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు కూడా హౌస్లోకి వస్తారు. ఈ 5 వీక్ ఎలా అయితే నామినేషన్ చేశారో ఎక్స్ కంటెస్టెంట్స్, ఆ విధంగా నామినేట్ చేస్తారు. కానీ సరే, ఇంకొక వెరైటీ ఏంటంటే ఒక కంటెస్టెంట్ మాత్రం హౌస్లో ఉండిపోతారు. వాళ్ళు మాత్రం రీఎంట్రీ అన్నమాట. సో చాలామంది ఇంకా రావాలి అని చెప్పి డిమాండ్స్ అయితే చేశారు. మేబీ శ్రీజ ఉంటుందేమో అనిపిస్తుంది రీఎంట్రీలో. అండ్ అదేవిధంగా ఓటింగ్లో మాత్రం చాలా దూరం వెళ్ళిపోయారు కొందరు. ఎలా ఉందనేది చూద్దాం. సో ప్రజెంట్ అయితే తనుజ టాప్లో ఉంది. సో సరైన కాంపిటీషన్ కూడా ఎవరు లేరని చెప్పొచ్చు ప్రజెంట్గా అయితే. సో నెక్స్ట్ కళ్యాణ్, ఆ తర్వాత దివ్య, వీళ్ళకి కూడా మంచి ఓటింగ్ వస్తుంది. అండ్ సంజన. సో ఈ నలుగురు కూడా సేఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయేషా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ వరకు సెట్ అయితే మాత్రం హౌస్లోకి వస్తుంది, లేకపోతే ఆమె ఎలిమినేట్ అయ్యి ఈసారి నో ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. మరొక అప్డేట్, అండ్ ఆ తర్వాత చివరి ప్లేస్లో ఉంది మాత్రం సాయి అండ్ రమ్య. వీళ్ళిద్దరైతే చివరి పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ రాము ఆల్సో ఓటింగ్ తక్కువనే వస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఈసారి ఎలిమినేషన్ ఉంటే మేబీ వైల్డ్ కార్డ్స్లో సాయి లేకపోతే రమ్య మధ్య ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అయేషా కనుక సెట్ కాకపోతే ఆమె ఎలిమినేట్ అయ్యి నో ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.